హలో అండి. నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. రెస్టారెంట్ టేస్ట్‌తో పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ కార్న్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ స్వీట్ కార్న్‌ని కంకి నుండి ఇలా కట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. చాలా తొందరగా స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఎన్నైనా సరే స్వీట్ కార్న్‌ని కంకి నుండి ఇలా తీసేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఈ గిన్నె పైన ఒక చిల్లులు గిన్నె పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఈ చిల్లులు గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు స్టీమ్ అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ ఇలా మంచిగా స్టీమ్ అయిపోతాయి. ఇలా స్టీమ్ పెట్టుకోవడం వల్ల స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్టీమ్ అయిన తర్వాత స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను పెప్పరు, సాల్ట్, కారం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన క్వాంటిటీకి తగ్గట్టుగా పెప్పరు, సాల్ట్, కారం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే ఈ స్వీట్ కార్న్ని రెస్టారెంట్ టేస్ట్తో ఇలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.